I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6 Phase. Our main aim is to make you fertile. సో ప్రెగ్నెన్సీలో వచ్చే ఇంకో కామన్ ప్రాబ్లం లోయర్ బ్యాక్ ఏక్. దీని గురించి తెలుసుకుందాం. సో బ్యాక్ ఏక్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా కామన్ అండి. ఇంకొంతమందికి ఎంత సివియర్ ఉంటుందంటే ఆల్మోస్ట్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దేని వల్ల వస్తుంది చూద్దాం. సో మెయిన్ గ్రోత్ ఆఫ్ ద ఫీటస్, వెయిట్ ఆఫ్ ద ఫీటస్. సో బేబీ పెరుగుతూ ఉండే కొద్దికి ఆల్మోస్ట్ ఆ వెయిట్ అంతా లోయర్ బ్యాక్ మజిల్స్ మీద పడడం వల్ల ఆల్మోస్ట్ చాలా మంది లోయర్ బ్యాక్ ఏక్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇది యావరేజ్ సైజ్ బేబీ అంటే కొంచెం మినిమల్ బ్యాక్ ఏక్ ఉంటుంది. ఒకవేళ సైజ్ ఆఫ్ ద బేబీ బిగ్ బేబీ ఉన్నా అండ్ ఉమ్ము నీరు ఎక్కువ ఉన్నా కూడా, లేకపోతే ట్విన్స్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఇద్దరు బేబీస్ ఉన్నా కూడా ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల ఎక్కువ లోయర్ బ్యాక్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది మనము మొత్తం 100% మనం ప్రివెంట్ చేయలేము. సో కొంచెం తగ్గించుకోవచ్చు. దాని ప్రివెంటివ్ మెజర్స్ ఏమంటే బెల్లీ స్ట్రాప్స్ అని దొరుకుతుంటాయి మనకు. సో ఆ బెల్లీ స్ట్రాప్స్ వల్ల సో యాంటీనేటల్ మదర్ ఆ స్ట్రాప్స్ వేసుకుంటే కొంచెం వెయిట్ ఆఫ్ ద బేబీ కొంచెం లిఫ్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి బ్యాక్ మజిల్స్ కి కొంచెం ప్రెషర్ అనేది తగ్గుతుంది, వెయిట్ అనేది తగ్గుతుంది. సో ఒకటి బెల్లీ స్ట్రాప్స్ అడ్వైస్ చేయొచ్చు. ఇంకొకటి ప్రాప్డ్ అప్ లెగ్స్ అనేది కింద పెట్టుకోకుండా ఒక స్టూల్ మీద పెట్టుకోవడం ఎవ్రీ 1 hour కి ఒక 15 minutes అలాగే ప్రాపర్ అప్ లెగ్స్ పెట్టుకున్నా కూడా కొంతవరకు బ్యాక్ ఏక్ తగ్గుతుంది. ఇంకొకటి కొంచెం ఎక్సర్సైజ్ వల్ల మజిల్ స్ట్రెంథనింగ్ వల్ల కూడా కొంచెం బ్యాక్ ఏక్ తగ్గుతుంది. దాంతోపాటు కాల్షియం సప్లిమెంట్స్, ఎందుకు అంటే ప్రెగ్నెంట్ మదర్ బేబీకి కాల్షియం టర్న్ ఓవరు అవన్నీ ఉంటుంది కాబట్టి కాల్షియం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో దానివల్ల కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల కొంచెం బ్యాక్ ఏక్ మనం తగ్గించుకోవచ్చు. అండ్ మెయిన్ ప్రెగ్నెన్సీలో వెయిట్ ఆఫ్ ద ఫీటస్ వల్ల ఆల్మోస్ట్ స్పైన్ అనేది ఆల్మోస్ట్ లార్డోసిస్ అంటాం. స్పైన్ అనేది కర్వేచర్ ఇట్లా ముందుకు వచ్చి లార్డోటిక్ స్పైన్ అంటారు. సో దాని వల్ల కూడా స్పైన్ మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల కూడా మనకు లోయర్ బ్యాక్ ఏక్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ చాలా మందికి ఈ లోయర్ బ్యాక్ ఏక్ కామనే అయినా కూడా ఎవరైతే డెలివరీ నియర్ అవుతుందో లేకపోతే డెలివరీ సమయం దగ్గర పడుతుందో వాళ్ళకి బ్యాక్ ఏక్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదండి. ఎందుకంటే లేబర్ కూడా చాలా మందికి బ్యాక్ ఏక్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఎవరైతే డెలివరీ టైం దగ్గర పడుతుందో వాళ్ళకి సివియర్ బ్యాక్ ఏక్ ఉన్నా, కంటిన్యూస్ బ్యాక్ ఏక్ ఉన్నా, దాంతోపాటు ఇంకొన్ని సిమ్టమ్స్ అబ్డామినల్ పెయిన్ కానీ, లెగ్ క్రాంప్స్ కానీ, లేకపోతే వైట్ డిశ్చార్జ్ కానీ అలా ఏదైనా ఉంటే డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి. ఒక్కొక్కసారి లేబర్ కూడా స్టార్ట్ అయ్యే సూచన మనకు బ్యాక్ ఏక్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.